బాబు గారు ఉంటేనే జాబు. మీరు గతంలో విన్నారు, మేము చెప్పడం కాదు, ఎందుకంటే మీడియా ముందు మేము చెప్పడం అది కరెక్ట్ కాదు. బాబు గారు అంటేనే జాబు. హైదరాబాద్ హైటెక్ సిటీ కానీ ఏదన్నా సరే ఇట్లాంటి జాబులు ఇప్పించేది బాబు గారు. కాబట్టి కేంద్రంతో ఉద్యోగాలు వస్తాయంటే మన తెలుగుదేశం, బీజేపీ, జనసేన అలయన్స్ ద్వారానే జాబులు వస్తాయండి. ఇంతవరకు కన్ఫర్మ్ నమ్మాం కాబట్టి మేము బొల్లాపల్లి మండలం రేమిడిచెల్ల గ్రామం నుంచి వచ్చాం. అంత మారుమూల పల్లె ఫారెస్ట్ ఏరియా అది. అక్కడి నుంచి వచ్చామంటే ఆలోచించండి. అది ఇంకా అనంతపురం లాస్ట్ కర్ణాటక నుంచి కూడా వస్తున్నారు జనాలు. మద్యపాన నిషేధం అని అన్నగారు అన్నారు, గౌరవ ముఖ్యమంత్రులు, కానీ అది అమలు కాలేదు. ఈ మద్యం వల్ల చాలామంది కిడ్నీలు ఫెయిల్ అయ్యి చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ రేపు పొద్దున మద్యపానం నిషేధంలో ఇట్లాంటి భాగం అమలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, కానీ అమలు చేయలేదు. కానీ యువత కూడా ప్రతి ఒక్కరు స్పందించి ఆలోచించి రేపు పొద్దున ఈ కూటమికి మద్దతు పలుకుతారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏమో అద్దానం ఉంది, పంటలు లేవు, వానలు లేవు, అసలు నీళ్ళు లేవు. నీళ్లుంటే కమ్మగా పండించుకుంటావు. నీళ్లు మిరపదాళ్ళకి నీళ్లు పెట్టుకొని కూలీలకి 400 కూలి వచ్చిద్ది. రైతుకి కూడా కమ్మగా పంట పండితే రైతు బాగుంటేనే కూలి అయినా బాగుండేది. ఇసుగా రైతులు ఏముంది, నీళ్ళు అయ్యి అసలు ఒక తడి పెట్టాము 4 క్వింటాలు అయినాయి. ఆ 4 క్వింటాలు ఎవరికి ఇవ్వాలి? మందులు కొట్టోడికి ఇవ్వాలా, కౌలాయనికి ఇవ్వాలా, కూలీలకి ఇవ్వాలి. ఇంక ఈయనకేముంది? టీడీపీ ప్రభుత్వం దేవుడికి కూడా ఇష్టం ఉండదు, అందుకే వర్షాలు కూడా కురిపించడం ఏది ఇది ఈయన ఉండాడుగా. మరి ఏడు కురిపిలేదుగా, సాగర్ నిండలేదుగా. ఎక్కడ పొలం అక్కడ బీళ్లు పడిపోయినాయి. మాగాళ్ళు మొత్తం ఎక్కడ పొలం అక్కడ తుంగబట్టిపోయినాయి మొత్తం. ఏం లేదు, శూన్యం చేశాడు. జగన్ తొందరగా పోతే హాయిగా బతుకుతారు. ఈ సైకో అది మందు మర్చిపోయా. మందుకి ఈ మందు ఆగిన వాళ్ళు తెగజేస్తున్నారు. అంతా ఆల్కాలే. మా ఊళ్ళో 4 తెచ్చారు ఏది మందు తాగి. లివర్లు పోయి పచ్చికరలు అయ్యి డబ్బాలు కూడా తాగుతారు. ఏముంది, అంతా నాశనం చేశాడు ఈ జగన్ ప్రభుత్వం. ఈ సీఎం తొందరగా పోతే హాయిగా బతుకుతాం. 175 గెలుస్తారు. ఏంది వచ్చేది? 170 కాదు, 300 గెలుస్తాడు. బట్టన్ నొక్కితే చాలు. అనంతపురంలో నీళ్లు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన అమ్మటినే వెలుగొండ ప్రాజెక్ట్ కడతా అది అయిపోయింది అన్నారు. మొన్న వచ్చారు, మరి అక్కడ ఏం తెక్కువ సాధన చేశాడు? అదేం అవ్వకుండానే వచ్చి చేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అభివృద్ధి అన్నారు. ఏది అభివృద్ధి? ఇంతవరకు ఒక రోడ్డు కానీ ఎక్కడైనా కనీసం ఈ రోడ్డుకు పడ్డ గుంతల ప్యాచీలు కూడా వేయలేదన్న ఎక్కడ. తప్పకుండా గెలుస్తామన్న. తప్పకుండా అది కష్టం అన్న. ఎందుకంటే ఏం చూసేయాలన్న ఓటు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు, ఒక నిరుద్యోగి అనేవాడు ఏం చూసేస్తాడు ఓటు? మనకి అవకాశం వస్తేనే వేస్తాడుగా ఓటు. అతను మంచిగా తిరగడం కానీ బాగా చేస్తున్నాడు. అతను ఒకటే చెప్పాడన్న, మా దర్శిలో కానీ అద్దింగ్లో కానీ బీటెక్ కాలేజీలు లేవు, నేను గెలిచిన 100 రోజుల్లో బీటెక్ కాలేజీ కట్టిస్తా అన్నాడు. ప్రతి ఇంటికి గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకం తీసుకెళ్లే బాధ్యత నాదని చెప్పాడు. కరెక్టే అన్న, యుఎస్లోనే మీరు అందరు కరెక్టే. యుఎస్లో ఉన్నా ఇక్కడే ఉంటా అని స్థానికంగా ఉండి నేను చెయ్యకపోతే నేను 2029లో ఓటుకే రానన్నాడు అడగడానికి. పార్టీ గెలవాలి, మేము బయటపడాలి. ఈ పార్టీ వస్తుందని ఎదురు చూస్తున్నాం. నా మీద 2 కేసులు పెట్టారు వైసీపీ వాళ్ళు. అయినా కూడా కోరిలో మట్టి తెస్తున్నారు. ఏది సుశానంలో మట్టి తెత్తంటే మీరు మట్టి తీయొద్దయా అంటే కేసులు పెట్టారు. అయినా కూడా ఎదుర్కొని ఈ 4.5 సంవత్సరంలో మేము చాలా వరకు ఇబ్బంది పడ్డాం. ఇవాళ 5,000 వేస్ట్. వాడు రాకూడదు ఒక్క సీటు అంటారు కదా, 175 అని ఒక్క సీటు వాడిది. పులివెందుల కూడా ఏమో నమ్మకం చెప్పలేం, ఒక్కటే సీటు వాడిది. బాబు గారు భవిష్యత్తు గ్యారెంటీ. ఇది మాది కుప్పంలో వాడు వాడేమో కూడా ఇస్తాడు. జఫాగాడు బాబాయిని చంపుతాడు. ముందు వాళ్ళ చెల్లెళ్ళకి సమాధానం చెప్పాను, వాళ్ళ బాబాయ్ కూతురికి తీసుకుంటున్నాడు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఏమన్నా మొట్టమొదట 3 రాజధానులు అని అన్నాడు. ఇదేంటి 3 రాజధానులు అంటున్నాడేంటి? ఆ రోజు ఏం చెప్పాడు? గతంలో అమరావతి ఏకైక రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను సొంత ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అన్నాడు. అనగానే మేము పెద్ద షాక్. ముఖ్యంగా యువకులకు ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి 36,000 ఎకరాలు రైతులు ఇచ్చే స్వచ్ఛందంగా వచ్చి ఎకరం అరెకరం ఉండి ఇస్తే మేము ఆ రోజు ఇంత
ఇస్తే దాన్ని సర్వనాశనం చేసాడు. అది ఒక షాక్లోకి వెళ్ళిపోయాం. తర్వాత ఏమన్నాడు, అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెడితే అన్నా క్యాంటీన్లు ఉందండి రాజన్న క్యాంటీన్లు తీసుకొస్తాను అన్నాడు. అది పచ్చబద్ధం. ముందల ప్రధానంగా మద్యం అండి, చెత్త నాచిరకం మద్యం తీసుకొచ్చాడు. మద్య నిషేధం అని చెప్తూ నా అక్క చెల్లెళ్ళు అని అంటూ అక్క చెల్లెళ్ళు తాళ్ళు తెంచేస్తున్నాడండి. పసుపు తాళ్ళు అక్క చెల్లెళ్ళు తాళ్ళు తెంచేసేసాడు. ఒక్కసారన్నా ఇంతమంది చెబుతున్నారు, పరిశీలిద్దాం ఏంటి అందరూ చెత్త నాచిరకం మద్యం అంటున్నాడు. గతంలో 60 రూపాయలకు వచ్చే మద్యం ఈరోజు 150 రూపాయలు, 200 రూపాయలు. అంతా రంగు స్పిరిట్. అంటే మద్యం అంటే తాగడం తప్పే. అది కొందరు కార్మికులు సాయంత్రం 5 ఒళ్ళు పులిసిపోయినప్పుడు అది గతం నుంచి ఎప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అలవాటైన ప్రాణం. సరే, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు ముందుకి, దీనికి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, సినిమాలు తీసుకోకుండా ఈ పార్టీలకి సినిమాలకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక ఇచ్చాడు నెరవేరుస్తున్నాడు. అప్పుడు కరెంటు బిల్లులు కానివ్వండి, ఆర్టీసీ బిల్లులు కానివ్వండి, ఏంది నిత్యావసర సరుకులు బిల్లులు కానివ్వండి, 18 ఏళ్ళు రోజుకు 30 రూపాయలు ఇస్తున్నాడు. రోజు 100 రూపాయలు తీసుకుంటున్నాడు. కింద నుంచి ఏంది 70 రూపాయలు నొక్కుతున్నాడు. ఈ రకంగా ఇప్పుడు మొన్న వారంటీలు వచ్చారు, మీ ఇంటి మీకు ఈ కుటుంబానికి ఇంత చెందిందని, ఇంత సంవత్సరానికి ఇంత చెందిందని వచ్చాడు. వస్తే మేము ఇప్పుడు ఆయనకు ఇచ్చే కంటే కూడా 10,000 రెట్టే మేము పన్ను కొడుతున్నాం. పన్ను రూపంలో ఇప్పుడు అసలు మెయిన్ పాయింట్, మేము పన్ను రూపంలో కట్టిన డబ్బులే కానీ నువ్వు మీ అయ్య హయాంలో నూకిన డబ్బులు ఎవరికన్నా పంచావా రూపాయి? మీ అయ్య పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? ఏం తీసుకెళ్ళా? ఏంది మీ అయ్య కన్నా నువ్వు వారసుడు ఉండే రాజకీయంలోకి వచ్చావు. నీకు రాజకీయం చేసేవాళ్ళు అసలు లేరు, మగపిల్లలు లేరు. నీ కూతుళ్ళు దావసులు ఉంటారు. ఇక్కడ ఎందుకు వచ్చి ఆంధ్రాలో చేసుకుంటారు? ఆంధ్ర వాళ్ళు లాస్ట్ 100 కోట్లు లాస్ట్ అమ్మి మరీ మన పార్టీకి సాయం చేశారు గెలవడానికి. ఇంకా కుక్క వాగేది పట్టించుకోకూడదు. ప్రతి ఒక్క కుక్క వాగేది పట్టించుకోకూడదు. 170 మా స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కటి ఏదీ లేదు. మాకు ఎటువంటి సహాయం చేయట్లేదు. అమ్మఒడి అని ఇలాంటివి స్కాలర్షిప్స్ కానీ ప్రతి ఒక్కటి అన్యాయంగా మాట్లాడుతున్నారు. మా స్టూడెంట్స్కి, మా బీసీలకి అసలు ఏ రిజర్వేషన్ ఏమి ఇవ్వట్లేదు. స్టూడెంట్స్ ఇప్పుడు ఆటో నడుపుకున్నారు, యార్డుల్లో పని చేస్తున్నారు. ఏ క్యాస్ట్ అయినా సరే వీళ్ళు రెడ్డిస్ కులం వాళ్ళకే ఇస్తున్నారు. పార్టీ పరంగా అయినా సరే, స్టూడెంట్స్ పరంగా అయినా సరే, ఏదైనా సరే మాకు అసలు ఎటువంటి జాబ్స్ ఏమీ రావట్లేదు. పవన్ కళ్యాణ్ టీడీపీ ఆయన బాగా సపోర్ట్గా ఉంటారు, సపోర్ట్గా ఉన్నారని మాకు తెలుసు. మాకు ఎప్పటి నుండో సపోర్ట్గా ఉంటున్నారు. మా బీసీలకు కానీ, ఇంకా అనగారిన వర్గాలకు కానీ. అది ఆన్సర్ కావాలి కదా. అభివృద్ధి అంటే ఏంటి? సంక్షేమం ఇవ్వటమా? అది అభివృద్ధి కాదు. ఇసుకను దోసుకోవటమా? అభివృద్ధి కాదు. లేకపోతే గనుల మీద దోచుకోవటమా? అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఒక కంపెనీ రావాలి, లేదంటే ఇసుకని ప్రజలకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన విధంగా ఇచ్చుంటే ఈ పాటికి కొంతమంది లేబర్ కానీ లేకపోతే వీళ్ళంతా బాగా నీట్గా ఉండేవాళ్ళు. ఈరోజు ఇసుక టన్ను వచ్చేసి 5,000 అంటున్నాడు. ఎవరు కట్టి ఉండగలుగుతారు సామాన్య ప్రజలు? అలాంటి సమస్యలు అయితే భారీగానే ఉన్నాయి. ఎటువంటి అభివృద్ధి లేదు. మద్యం ఇంకేముంది, 25 సంవత్సరాలు తాకట్టు పెట్టాడు. ఇంకా మద్యం ఎందుకు? సొంత కంపెనీలలోనే పెట్టుకున్నాడు, సొంత కంపెనీలతోటి బతుకుతున్నాడు. ఇంకా అది మద్యం. ఆ మద్యం తాగిన వాళ్ళు ఆరోగ్యంతో చచ్చిపోతున్నారు, కానీ ఎవడు బ్రతికినట్టు ఎవరు లేరు. మోడీ గారి మీద అభిమానంతో నేను సభకు వచ్చాను. మళ్ళీ ప్రభుత్వం మారాలని కోరుకుంటూ సభకు వచ్చాను. నేను మోడీ గారి అభిమానం మీద వచ్చాను. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఖచ్చితంగా గెలిచే అవకాశం 100% ఉంది.